ఆయం అంటే ఏంటి అండి? దాని గురించి వివరిస్తారా? గృహ ఆయం మనం సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించాలంటే పుట్టిన జన్మ సమయాన్ని బట్టి జాతక చక్రాన్ని బట్టి విశ్లేషిస్తాం. అదేవిధంగా గృహ ఆయం ఆ ఇంటి ఆయుష్, ఆ ఇంటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఆయాన్ని బట్టి ఆ గృహ భవిష్యత్తు, ఆ గృహంలో వాసించే వాళ్ళది ఎలా ఉంటుంది, ఆ గృహానికి ఎలా, అదే విధంగా దీన్నే గృహాయం అంటారు. ఈ గృహాయం కూడా పురాతన కాలంలో విశ్వకర్మ ఈ గృహ ఆయానికి మూల కారణం అన్నమాట. గృహ ఆయము అంటే దీన్ని బాగా గమనించండి. గృహాన్ని నిర్మించే స్థలంలో నిర్మించదలసిన గృహము పొడవు, గృహము వెడల్పును గుణించగా వచ్చిన లబ్ధమును క్షేత్రము అంటారు. గృహము నిర్మించవలసిన పొడవు వెడల్పును గుణించగా వచ్చిన లబ్ధమును క్షేత్రము అంటారు. ఈ క్షేత్రాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ క్షేత్రమును 9 చే గుణించగా 8 చే 9 చే గుణించి 8 చే భాగించగా వచ్చిన శేషమునే ఆయ అంటారు. 1 శేషము వస్తే ధ్వజాయము అంటారు, 2 శేషము వస్తే ధూమాయం అంటారు, 3 శేషము వస్తే సింహాయం అంటారు, 4 శేషము వస్తే స్వానాయం అంటారు, 5 శేషము వస్తే ఋషభాయం అంటారు, 6 శేషం వస్తే కారాయం అంటారు, 7 వస్తే గజాయం అంటారు, 8 వస్తే కాకాయ అంటారు. ఈ క్షేత్రమును అంటే గృహం నిర్మించిన స్థలం పొడవు వెడల్పును గుణించగా వచ్చిన లబ్ధాన్ని క్షేత్రం అంటారు కదా. ఈ క్షేత్రమును 8 చే గుణించి 12 చే భాగించగా వచ్చిన శేషమును ధనము అంటారు. అదేవిధంగా క్షేత్రమును 3 చే గుణించి 8 చే భాగించగా వచ్చిన శేషమును రుణము అంటారు, రుణము అంటారు. క్షేత్రమును 9 చే గుణించి 7 చే భాగించగా వచ్చిన శేషమును వారము అంటారు. క్షేత్రమును 8 చే గుణించి 27 చే భాగించగా వచ్చిన శేషమును నక్షత్రము అంటారు. మరియు క్షేత్రమును 4 చే గుణించి 27 చే భాగించగా వచ్చిన శేషమును యోగము అంటారు. క్షేత్రమును 5 చే భాగించి 11 చే గుణించగా వచ్చిన శేషమునే కరణము అంటారు. ఆయుష్, ఇక గృహానికి ఆయుష్, ఇటు వ్యక్తి ఆయుష్ని ఎలా నిర్ణయిస్తామో అదేవిధంగా గృహానికి కూడా ఆయుష్ నిర్ణయించాలి. ఆయుష్ నిర్ణయించే విధానం ఏమంటే గృహాన్ని నిర్మించవలసిన పొడవు వెడల్పును గుణించగా వచ్చిన క్షేత్రాన్ని లబ్ధము అంటారు. ఈ క్షేత్రాన్ని 9 చే గుణించి 120 చే భాగించగా వచ్చిన శేషమును ఆయుష్ అంటారు. గృహానికి ఆయుష్ ముఖ్యంగా కనిష్టం 60 సంవత్సరాలకు తగ్గకూడదనమాట గృహ ఆయుష్. అదేవిధంగా అంశం అంటే క్షేత్రాన్ని 6 చే గుణించి 9 చే భాగించవచ్చిన శేషమునే అంశము అంటారు. బృహస్పతి అభిప్రాయ ప్రకారము ధ్వజాయము అన్ని జాతుల వారికి శుభఫలాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా వృషభాయము బ్రాహ్మణ, వైశ్య, వ్యవసాయస్తులకు మంచి శుభఫలాన్ని ఇస్తుందన్నమాట. గజాయము వ్యాపారస్తులకు మరియు అందరికీ కూడా శుభఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధ్వజాయము, వృషభాయము, కారాయము అశ్వశాలలు నిర్మించడానికి శుభాన్ని ఇస్తుంది. ధ్వజాయము, వృషభాయము, గజాయము ఒంటె మరియు ఏనుగు గజశాలలు నిర్మించడానికి చాలా శుభఫలాన్ని ఇస్తుంది. ధ్వజాయము విష్ణు దేవాలయము, నాగరకట్ట లాంటివి నిర్మించడానికి శుభఫలాన్ని ఇస్తుంది. వృషభాయము కోట, గ్రామము, పశుశాల, బావి నిర్మించడానికి శుభఫలాన్ని ఇస్తుంది. సింహాయము శివాలయము, శక్తి దేవాలయము, రాజమందిరము, న్యాయస్థానము, పోలీస్ స్టేషన్ నిర్మించడానికి చాలా శుభఫలాన్ని ఇస్తుంది. గురుప్రసాద్ గారు,